వరుస పులుల మృతి కొమరంభీం జిల్లా ఫారెస్ట్లో కలకలం రేపుతుంది. ప్రధానంగా పారిగాం గోంది ప్రాంతంలో పెద్ద పులి చనిపోయిన ఘటన ఏదైతుందో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే పెద్ద పులి K16 చనిపోయి 24 గంటలు గడవక ముందే మరో పులి చనిపోయిందని ప్రధానంగా అటు ఫారెస్ట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముఖ్యంగా పారిగాం అటవీ ప్రాంతం నుంచి గోంది మధ్యలో 2 కిలోమీటర్ల దూరంలో ఆ పెద్ద పులి పూర్తిగా చనిపోయిందని చెబుతున్నారు. అయితే పెద్ద పులి అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, 2 పులులు ఎట్ ఏ టైం చనిపోవడానికి ప్రధాన కారణం ఏందన్నది ఒక రకంగా సందిగ్ధంగా మారిన పరిస్థితి. కొంతమేరకు ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు, ఫారెస్ట్ ఫోరెన్సిక్ నిపుణులు వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో నిర్ధారించలేకపోయారు. ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి అసలు ఏం జరిగిందనేది ఇప్పటిదాకానైతే రాలేదు. అయితే వరుస పులుల సంచారం ఏదైతే ఉన్నదో కొమరంభీం జిల్లాలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వరుసగా కొమరంభీం అటవీ ప్రాంతంలో అటు దాయిగాం కావచ్చు, బెజ్జూరు కావచ్చు, పెంచుకలపేట కావచ్చు, చింతలమానేపల్లి పలు ప్రాంతాల్లో వరుసగా పెద్ద పులు సంచారం అవుతుంది. సంచారం ఉన్న నేపథ్యంలో అసలు ఏదైనా జరిగిందా, లేకపోతే ఎవరైనా ఏదైనా విషము ప్రయోగం కనుక చేసే ప్రయత్నం జరిగిందా, లేదంటే వేటగా లేదన్న ప్రయత్నం చేశారా అనే కోణంలో కూడా అటు ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వాస్తవంగా ఏదైతే నిన్న జరిగిన పూర్తిగా ఫారెస్ట్ అధికారుల నిర్ధారణ ఏదైతే ఉన్నదో ఆ K16 పులి ఏదైతుందో 2 సంవత్సరాలు దరిదాపుగా వయసు కలిగి ఉంటుంది. ఆ 2 సంవత్సరాలు కలిగిన K16 పులి ఏదైతుందో అది పూర్తిగా ఆ 2 పులుల మధ్య పోరాటం జరిగింది. భీకర యుద్ధంలో ఆ పులి చనిపోయిందని ఒక నిర్ధారణకైతే ఫారెస్ట్ అధికారులు వచ్చారు. అయితే ఆ ఫారెస్ట్ కవ్వాల అభయారణ్యానికి సంబంధించిన అధికారి శాంతారాం కావచ్చు, అదేవిధంగా ఆ DFO కావచ్చు చెప్పిన విధానం ప్రకారం ఈ 2 పులులు ఆ భీకర పోరాటం జరిగింది. ఆ పోరాటంలో చనిపోయిందని నిన్న ఆ మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే. తెలిసిన అనంతరం ఈరోజు కూడా పులి మరణించింది అని తెలిసింది. దానికి సంబంధించి ఇప్పటిదాకా మీడియాకైతే పూర్తి స్థాయిలో చూపెట్టే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడే మనం ప్రస్తుతానికి పారిగాం అటవీ ప్రాంతంలో ఉన్నాం. పారిగాం అటవీ ప్రాంతం ఏదైతుందో పారిగాం అటవీ ప్రాంతంలో ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో పెద్ద పులి చనిపోయి ఉందని ఫారెస్ట్ అధికారులు పూర్తిగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు ఇప్పుడే బీట్ ఆఫీసర్లు కావచ్చు, సెక్షన్ ఆఫీసర్లు కావచ్చు, అదేవిధంగా రేంజ్ ఆఫీసర్లు కావచ్చు, FDO కావచ్చు, వారితో పాటు అందరూ ఫారెస్ట్లోకి వెళ్ళారు. ఫారెస్ట్లోకి వెళ్ళి పూర్తిగా అసలు పులి చనిపోవడానికి ప్రధాన కారణం ఏంది, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, నిజంగానే ఏదైనా విషప్రయోగం జరిగిందా, లేకపోతే 2 పులుల భీకరమైన యుద్ధంలోనే ఇది యథార్థం జరిగిందా అనే దానిపై అయితే ఒక విచారణ చేపడుతున్నారు. అసలు ఈ ప్రాంతంలో పెద్ద పులుల సంచారం ఎప్పుడు ఉంటుంది, కవ్వాల్ టైగర్ జోన్ కాబట్టి టైగర్ క్యారిడార్ కాబట్టి ఈ ప్రాంతంలో ఎప్పుడు అలజడి ఉంటుంది కాబట్టి పూర్తిగా దీనికి సంబంధించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే దానిపై ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు ఒక సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులు దీనిపై సమీక్షిస్తున్న పరిస్థితి. ఎందుకు పులులు చనిపోవాల్సి వచ్చింది, చనిపోతే ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, దానికి ఫోరెన్సిక్ ల్యాబు ఏం చెబుతుంది, నిపుణులు ఏం చెబుతున్నారనే కోణంలో ఇప్పటికే పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపై రేపు పూర్తిగా అంటే ఫారెస్ట్ ఉన్నతాధికారులు కూడా రానున్నారు. దీనికి సంబంధించి సీన్ ఆఫ్ అఫెన్స్ను కన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చూస్తారు. CFO కావచ్చు, CCF కావచ్చు, అదేవిధంగా ఫారెస్ట్ ముఖ్యాధికారులు రేపు రానున్నారు. వచ్చి దీనిపై పూర్తి విచారణ కూడా చేస్తారని తెలుస్తుంది. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా పులులకు హాని కలగనివ్వద్దని, హాని కలిగే విధంగా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇటు ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు చెబుతున్న పరిస్థితి కనబడింది. అయితే 2 పులుల మృతి ఏదైతుందో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఒక రకంగా ప్రజల్లో కూడా, ఈ ప్రాంత ప్రజల్లో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. 2 పులుల భీకర పోరాటమే దీనికి కారణమని ఫారెస్ట్ అధికారులు అయితే ఒక నిర్ణయానికి వచ్చారు. అసలు ఏం జరిగిందనేది ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు ఫైనల్ చేసి రిపోర్ట్ ఇస్తే తప్ప వాస్తవాలు తెలియని పరిస్థితి కనబడుతుంది. ఇది పరిస్థితి. కెమెరా సుమంత రవినాయక్ RTV ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.